తెలంగాణ రాష్ట్రంలో తారక రామారావు అలియాస్ డ్రామారావు కొత్త డ్రామాలకు తెరలేపిండు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల మీద మీ అయ్యకి సవాల్ విసిరిండు. బనకచెర్ల మీద అసెంబ్లీలో చర్చకు రమ్మని చెప్పి మీ అయ్య కేసీఆర్కు సవాల్ విసిరితే నువ్వు ఒక బచ్చగాడివి, నీ స్థాయి మరిచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ప్రెస్ మీట్కి రమ్మనే దమ్ము ధైర్యం నీకు లేదు. నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావు, నీ డ్రామాలకు తెరలేపినవు. ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రాకు అప్పనంగా నీలో పేపింది మీ నాయన మీ బావ హరీష్ రావు. బనకచెర్ల మీద దమ్ముంటే ఇప్పటికైనా స్పీకర్కు లేఖ రాసి అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిరితే ఆ సవాల్ స్వీకరించలేక మీ అయ్య ఫామ్ హౌస్కే పరిమితమైండు. నువ్వేమో ఇవాళ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అంటున్నావు. ఒక గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలిచ్చిన తీర్పుతోటి అసెంబ్లీలో చర్చకు రమ్మని మేమంటే నువ్వేదో సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అని ఇలా చిల్లర మల్లర మాట్లాడుతున్నావు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసింది అంటున్నావు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలిచే విధంగా 2009లో గౌరవ వైఎస్ఆర్ గారు రైతులకు తొలిగా రుణమాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతదేశంలో అత్యధిక ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీ అయ్య కూలిపోయే కాళేశ్వరం కట్టినా గాని ఆ కూలిపోయే కాళేశ్వరానికి ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్లు అందించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని, జూరాల గాని, నెట్టంపాడు గాని, కోయల్ సాగర్ గాని, దేవాదుల గాని అలా మొదలు పెడితే ఎన్నో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా 18 నెలల్లో 1,00,000 కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఒక్కసారి చరిత్ర చదివి మాట్లాడాల్సిందిగా కేటీఆర్ హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ ఒక డ్రామారావుగా డ్రామాలకు తెరలేపిండు. ఇవాళ మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయింది చూసి ఇవాళ పారిపోయినట్టున్నావు. మీరు 10 ఏళ్లలో అధికారంలో ఉండి ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు తేలేక చవట దద్దన్నం లెక్క ఢిల్లీలో సఖ్యత లేక మీరు ఎలక్షన్లప్పుడే దోస్తాను తప్ప నిధుల విషయంలో గాని తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు గాని ఎన్నడూ కూడా మీ అయ్య గాని నువ్వు గాని మీ బావ కేంద్రం నుంచి తేలేకపోయారు. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు విదేశ పర్యటనలో పోయి విదేశం నుంచి ఎన్నో వేల కోట్ల నిధులు తెచ్చి ఇవాళ తెలంగాణ అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ కట్టే ట్యాక్సులు, తెలంగాణ కట్టే జిఎస్టీ ద్వారా తెలంగాణలో రావాల్సినటువంటి నిధుల కోసం మా గౌరవ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే పారిపోయాడని చెప్తున్నావు. ఇవాళ నువ్వు పారిపోయే చవట దద్దన్ను మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతిక విలువలు లేవు. కేసీఆర్ స్థాయి అంటున్నారు. ఏంది కేసీఆర్ స్థాయి? తెలంగాణ అమరుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో అప్పనంగా పందుకక్కు లెక్క దోచుకొని ఇవాళ కేసీఆర్ స్థాయి అంటున్నారు. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే కనీసం ప్రతిపక్ష హోదా నిర్వహించలేక ఫామ్ హౌస్ లో పండుకుండు. ముందుగా మీ అయ్యను ప్రతిపక్ష హోదా నిర్వహించమను. ఫామ్ హౌస్ వీడి ఇలా రమ్మని చెప్పు, అసెంబ్లీకి చర్చకు రమ్మని చెప్పు. నువ్వు బచ్చాగాడివి, నీతో కాదు మేము మా ముఖ్యమంత్రి చర్చలు చేసేది. మీ అయ్యనే సవాల్ విసిరి తొడగొట్టి పడగొట్టి ఇలా కుర్చీ మీద కూర్చుండు. ఊకేనే రాలే కుర్చీ. ఇలా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయాస్తం 6 గ్యారెంటీలతో పాటు మేము ఇయ్యనటువంటి హామీలను గాని మేము ఇయ్యనటువంటి సంక్షేమాలన్నీ కూడా మీరు ఇయ్యనటువంటి సంక్షేమాలు మా గౌరవ ముఖ్యమంత్రి ఇస్తుంటే తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక డ్రామారావు గారు కొత్త డ్రామాలు చేస్తున్నారు. రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినాం. ఒక్క సంవత్సరంలోనే ఇలా సుమారు 25 లక్షల మందికి 22,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తే నీ కళ్ళు మండుతున్నాయా? మీరు వరేస్తే ఊరని చెప్పి ఆ రోజు మీ నాయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాలు ఊరేసుకోవచ్చు. ఇలా మేము ఊరేస్తే మీరు ఊరంటే మేము ఊరేస్తే సంబరాలు చేసుకునే విధంగా మద్దతు ధర ఇచ్చి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రైతులకు పెద్దపీట వేసి సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. ఇలా మేము కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో అమౌంట్ జమ చేస్తున్నాం.
మేము ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, రైతులకు అన్ని విధాల మా ప్రభుత్వం అండగా ఉంటే రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక డ్రామారావు గారు కొత్త డ్రామాలు తెరలేపిండు. తస్మాత్ జాగ్రత్త, నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే విలువ నీకు లేదు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు, మీ అయ్యా, మీ బావ అసెంబ్లీకి రాని, అసెంబ్లీలో చర్చలు పెడదాం. ఇవాళ తెలంగాణ నీళ్లు అప్పరంగా తెలంగాణకు వచ్చే వాటాను రాయలసీమకు పోయి రొయ్యల పులుసు తీసుకొని రొయ్యల పులుసు తిని ఇవాళ మీరు రాయలసీమను రతనాల సీమ అన్నప్పుడు మరి నీ తెలివెట్టిపోయింది డ్రామారావు గారు. ఇలాంటి తెలివిదొక్క మాటలు మళ్ళొక్కసారి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీ వక్ర బుద్ధి మారతలేదు. మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే మిమ్మల్ని ఉరికించి కొడతారు బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. రైతు ప్రభుత్వం, రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి కాంగ్రెస్ చరిత్ర గుర్తెరిగి మాట్లాడాల్సిందిగా కేసీఆర్ ను హెచ్చరిస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.